వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే నేను మీ సాయిస్తా రంగశెట్టి. ముందుగా ఈ రోజు హెడ్లైన్స్ కు స్వాగతం. నంద్యాల పట్టణం బయటపేట శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి ఆలయ హుండీ లెక్కింపు. పూతలపట్టు టీడీపీ కార్యకర్త దినేష్ సెల్ఫీ వీడియో వైరల్. గోకవరం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలకు, బాలింతలకు, వృద్ధులకు పాలు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేసిన కంబాల. నంద్యాల రైల్వే స్టేషన్ రోడ్లో గల నాగుల కట్ట తొలగింపుపై ఉద్రిక్తత. శ్రీ మహానందీశ్వర స్వామివారి దేవస్థానం ఉభయ ఆలయముల హుండీల లెక్కింపు. ఉద్యోగాల పేరిట భారీగా మోసపోయిన దోర్నిపాడు గ్రామ ప్రజలు, బాధితులకు న్యాయం చేయాలని సిపిఐ డిమాండ్. పల్లె పండుగ విజయం ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగించేలా పల్లె పండుగ 2.0 ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇక డీటెయిల్స్ చూస్తే, నంద్యాల పట్టణం బయటపేట శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి ఆలయం నందు మంగళవారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. దేవాదాయ శాఖ అధికారి రవిచంద్రారెడ్డి, ఆలయ ఈవో వేణునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం బాలాజీ సేవా ట్రస్ట్ మహిళల ఆధ్వర్యంలో నిర్వహించారు. జై శ్రీరామ్. నంద్యాల జిల్లా నంద్యాల పట్టణం బయటిపేటలో వెలిసి ఉన్న శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి దేవాలయం యొక్క హుండీలను ఈరోజు లెక్కించడం జరిగింది. ఈ హుండీలు గతంలో 19/3/2025 లెక్కించారు. తిరిగి ఈరోజు 14/10/2025 అంటే సుమారుగా 7 నెలల కాల పరిమితికి హుండీలు లెక్కించడం జరిగింది. ఇందులో శాశ్వత హుండీల ద్వారా 2,48,903 రూపాయలు ఆదాయం వచ్చింది. అలాగే అన్నదానం హుండీల ద్వారా 1,52,906 రూపాయలు ఆదాయం వచ్చింది. మొత్తంగా 4,01,809 రూపాయలు ఆదాయము దేవస్థానానికి సమకూరింది. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి వేణునాథ్ రెడ్డి, అర్చకులు మరియు బాలాజీ సేవా ట్రస్ట్ సేవకులు కూడా పాల్గొని హుండీ కార్యక్రమాన్ని విజయవంతం నిర్వహించారు. జై శ్రీరామ్. ఈరోజు నంద్యాల టౌన్ లో వెలిసిన శ్రీ ఆంజనేయ కోదండరామ దేవస్థానం ముందు హుండీల లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ యొక్క హుండీ లెక్కించడం దేవాదాయ శాఖ తనిఖాధికారి హరిచంద్రారెడ్డి గారు మరియు దేవస్థానం చైర్మన్ చెన్నా వెంకటేశ్వర గారు మరియు అర్చక బృందం వారి తరఫున, బాలాజీ సేవా సమితి వారు, సేవా సమాజం వారి తరఫున కలిసి వెళ్చడం జరిగింది. గతంలో సంవత్సరానికి 5,20,000 వచ్చింది. ఈసారి 7 నెలల కాలానికి 4,01,000 చిల్లర వచ్చింది. ఈ యొక్క ఆదాయం భక్తాదుల నుంచి సమకూరడం జరిగింది. ఈ ఆదాయాన్ని దేవస్థానం యొక్క అభివృద్ధి పనులకు చేయడం జరుగుతుందని తెలియజేస్తుంది. టీడీపీకి ఓటేస్తే నాశనం అయిపోతారు. కార్యకర్త సెల్ఫీ వీడియో. పూతలపట్టు పిఎస్ లో పసిపాపతో పోలీస్ స్టేషన్ లో అక్రమంగా నిర్బంధించారంటూ టీడీపీ కార్యకర్త దినేష్ ఆవేదన. తన భార్య సుభద్ర, కూతురు సహస్రతో పోలీస్ స్టేషన్ లో ఉన్న వీడియో రిలీజ్ చేసిన దినేష్. రోడ్ లో ఉంటాం మేము. నా పేరు దినేష్, ఇది నా కూతురు సహస్ర, నా భార్య సుభద్ర. మేము ముగ్గురు చచ్చిపోతే ఓన్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే, వాడి పేరు యువరాజు నాయుడు అండ్ దొరబాబు చౌదరి అండ్ గణపతి నాయుడు, వీళ్ళ ముగ్గురు వల్లే మా ప్రాణాలు పోతాయి. వీళ్ళు స్టేషన్ లో ఈరోజు నన్ను పెట్టి నానా హింసలు పెట్టారు. అది ఎవరికి తెలీదు. నేను బాధపడినా, నేను అనుభవించిన కాబట్టి చెప్తున్నా. నేను తెలుగుదేశం పార్టీకి ఓటేసి కూడా ఈరోజు నాకు న్యాయం జరగకుండా పోయింది. కానీ ఎవరికన్నా చెప్తానా, ఓటు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయకండి, నాశనం అయిపోతారు, నాకిపోతారు, వద్దు. గోకవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి మంగళవారం ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించడంతో మండలంలో పలు చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో వైద్య పరీక్షలు చేయించుకోవడానికి పేషెంట్లు వస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన పేషెంట్లు ఇబ్బందులు పడకుండా వారికి ప్రతి మంగళవారం విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గర్భిణీలకు, బాలింతలకు, వృద్ధులకు పాలు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేస్తున్నారు.
మాతాకి భారత్ మాతాకి. ఈరోజు గోకవరం గవర్నమెంట్ హాస్పిటల్లో మా రామసేన సభ్యులు బీజేపీ నాయకులు ఇక్కడ ఉన్నాం. ఏం చేతనంటే గత 2 సంవత్సరాల పైబడి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాటి శ్రీనివాసరావు గారు బాలింతలకు, వృద్ధులకు, గర్భిణీ స్త్రీలకు అందరికీ కూడా పాలు, రొట్టె, పళ్ళు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. గత ఎన్నో ఏళ్లుగా రైల్వే స్టేషన్ సమీపంలో గల నాగులకట్ట దేవాలయం ప్రజలతో పూజలు అందుకుంటుంది. కానీ గత 2 రోజుల ముందు నాగులకట్ట దేవాలయం పైనున్న రేకులను రైల్వే అధికారులు తొలగించడం జరిగింది. దీనిపై నంద్యాల హిందూ సంఘాలు ఆందోళనకు దిగారు. నాగులకట్ట దేవాలయం తొలగింపును అడ్డుకుంటామని రైల్వే అధికారులను తీవ్రంగా హెచ్చరించారు. ఇదే విషయమై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిని కలవగా దేవాలయం తొలగించకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందని హిందూ సంఘాలు మీడియా సమావేశంలో తెలిపారు. నమస్కారం. ఈరోజు ఇక్కడ రైల్వే స్టేషన్ రోడ్ లో నాగులకట్ట అనేది ఎంతో ప్రాశస్తమైంది ఈ ఏరియాలో. అంటే ఇక్కడ నాగులకట్ట ఇలా రైల్వే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నాగులకట్ట కొత్తగా వచ్చింది కాదండి. దాదాపు 100 సంవత్సరాల నుంచి ఇక్కడ నాగుల పుట్ట ఉంది, ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. దాన్ని బ్యూటిఫికేషన్ చేసినారు తప్ప కొత్తగా వచ్చింది తీసుకొచ్చింది ఏం లేదు. ఎవరైనా భగవంతుడు ఇప్పుడు మనమైనా కానీ కొన్ని టెంపుల్ రీమోడల్ చేస్తుంటాం, రీమోడల్ చేసుకుంటూ పోతుంటాం. రీమోడల్ లో భాగంగా ఈ రోజు నాగులకట్ట ఎన్నో వేల మంది కుటుంబాలు ఇక్కడ దైవంగా కొలిచే వాళ్ళు ఇంటి దేవుడు ఉన్నాడు, ఆయన ఎండకి ఎండుతున్నాడు, వానకు నానుతున్నాడు అనే ఉద్దేశంతో అక్కడ ఉన్నదానికి రేకులు ఆచ్ఛాదన ఏర్పాటు చేస్తున్నారు. కానీ పైన ఏం కన్స్ట్రక్షన్ చేయలేదు, ఎక్స్టెన్షన్ పోలేదు. దాన్ని రైల్వే వాళ్ళు కనీసం ఎలాంటి ఇది కూడా లేకుండా తీపిచ్చేయడం అనేది, నోటీసు ఇవ్వకుండా ఈరోజు అంత దారుణంగా దాన్ని తీపిచ్చడం అనేది సాటి ఎంప్లాయీ నారాయణ అది మెయింటైన్ చేస్తున్నాడు. ఒక ఉద్యోగస్తుని పోలీసు వాళ్ళు ఏదో ఒక రౌడీ షీటర్ను తీసుకుపోయి స్టేషన్ లో కూర్చోబెట్టడము, సెల్ ఫోన్ లాక్కోవడము ఏందండి ఇది? అంటే ఏమంతా పనికిమాలలో లాక్ కనబడుతున్నామా మన హిందువులము? 100 సంవత్సరాల నుంచి గుడి ఈరోజు రాజకీయం చేసి నన్ను నేను డ్యూటీ నుంచి వచ్చిన 12 గంటలకు వస్తే నాకు ఏమన్నాడు, రేకులు తీస్తావా తీ, లేకుంటే నేను అరెస్ట్ చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని రేకులు తీసి, లేకుంటే నేను అరెస్ట్ చేస్తాను, నోటీస్ ఇస్తాను, అది ఇస్తానని చెప్పి చాలా భయభ్రాంతులకు నన్ను గురి చేసినారు వీళ్ళు. రైల్వే ఆర్పిఎఫ్ అయితే, డిఎన్ గారు అయితే, ఏఎన్ గారు అయితే, ఐఓడబ్ల్యూ గారు ఇట్లా చేసి నేను డ్యూటీ నుంచి వస్తానే 12:30కు డ్యూటీ నుంచి వచ్చినా నేను వస్తానే నా సెల్ తీసుకొని నిన్ను అరెస్ట్ చేస్తున్నాము అని వాళ్ళ జీపులో నన్ను ఎక్కించుకున్నారు. నాకు ముందు ఒక విషయం చెప్పలేదు. 3 నెలల నుంచి వర్క్ జరుగుతుంది, చూస్తున్నారు, పోతున్నారు. నాకు ఒక లెటర్ కానీ ఒక నోటీస్ కానీ నాకు ఒక ఆఫీసుకు పిలిపించి కూడా మాట్లాడలేదు. మహానంది దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించగా శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామి వార్లకు 63,84,938 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో నల్లకాలువ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగాల పేరిట భారీగా మోసపోయిన దోర్నిపాడు గ్రామ ప్రజలు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుండి 3,60,000 రూపాయలు కట్టించుకున్న మోసగాళ్లు. దాదాపుగా 150 కోట్లు నష్టపోయిన దోర్నిపాడు ప్రజలు మోసం చేసిన వీరారెడ్డి, రాజారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. అయితే ఇక్కడ తెలిసిన అతి విచిత్రం ఏంటంటే మనము సిటీలలో మోసపోవడం చూసాం ఎక్కువ మంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి వీరారెడ్డి అల్లుడైనటువంటి రాజారెడ్డి ఎంత తెలివిపరుడు అంటే రైతులనే మోసం చేశాడు. అది మీరు గమనించాలి. ఇక్కడ ఒక సిస్టమేటిక్ తెలివిగా ఆయన ఒక్కసారిగా 2 లక్షలతో 3 లక్షలతో స్టార్ట్ చేసి ఒక జూదం టైప్ లో
ఇప్పుడు ఎట్లా జరిగిందంటే జూదం ఆడేటప్పుడు ఫస్ట్ కాక డబ్బులు మనకు బాగా వస్తాయని చెప్పేసి తర్వాత మరింత ఎక్కువ వేస్తాం. ఆ విధంగా ఇక్కడ ఆయన ఒక చిన్న కంద అట్లా వేసి డైరెక్ట్ గా తొలగే లాక్కున్నాడు. కాబట్టి దయచేసి వీరారెడ్డి గారు, రాజారెడ్డి గారు పోలీసుల సమక్షంలో కంపల్సరీగా మీరు వచ్చి ఇక్కడ ఇది ఏం సిటీ కూడా కాదు, మీ ఊరు ప్రాంతం, మీ ఊరు ప్రజలు వాళ్ళను మోసం చేస్తే నువ్వు పుట్టుకతలే ఉండవు. కాబట్టి దయచేసి నువ్వు అర్థం చేసుకోవాలి. మీ ఎంతసేపు కూడా మీరు పల్లె పండుగ విజయం ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగించేలా పల్లె పండుగ 2.0 ప్రణాళికలు ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ముఖ చిత్రం సంపూర్ణంగా మారేలా ఈ ప్రణాళికలు ఉండాలని తెలిపారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో త్వరలో ప్రారంభం కానున్న పల్లె పండుగ 2.0 పై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. చూశారు కదా, ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి VPD న్యూస్, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.